స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్లో కలహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గ నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు బహిర్గతం కావడంతో కుమ్ములాడుకుంటున్నారు. విభేదాలు వర్గపోరుతో వీధికెక్కుతూ రచ్చ చేస్తున్నారు. మొన్నటి వరకు కలిసిమెలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. వారి అనుచరులైతే బరి తెగించి బస్తీమే సవాల్ అంటూ బజారుకెక్కుతూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఓవైపు ఎంపీ మరోవైపు ఎమ్మెల్యే ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కాంగ్రెస్ కార్యకర్తలను కన్ఫ్యూజన్లోకి నెడుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. అందరూ కంట్రోల్లో ఉండాలని అధిష్టానం పదే పదే హెచ్చరిస్తున్నా నేతలు భేఖాతరు చేస్తున్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్తున్నా సంయమనం పాటించకపోవడం సమస్యలకు కారణమవుతోంది. కొట్టుకోనిదే కొందరికి నిద్ర పట్టదు. పరస్పర విమర్శలు, ఆరోపణలు, కలహాలు, కంప్లైంట్స్ లేనిదే కొందరికి కడుపు నిండదు, తిన్నదరగదు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అచ్చం ఇలాంటి పరిస్థితి ఉంది. జుక్కల్ కాంగ్రెస్ నేతలు జుట్లు పట్టుకుని సిగపట్లకు దిగుతున్నారు. ఒకరి గుట్టుమట్లను మరొకరు బయట పెట్టుకుంటూ విభేదాలతో వీధికెక్కుతున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. అంతర్యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధంగా మారి వీధి పోరాటాలకు దారితీస్తోంది. పార్టీతో పాటు ప్రభుత్వానికి ఇది తలనొప్పిగా మారుతోంది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. లక్ష్మీకాంతారావు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే. రాజకీయాలకు కొత్త మొహం కావడంతో హస్తం పార్టీ పెద్దలంతా అండగా నిలిచి గెలిపించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ద్వారా తమకు ఏదో ఒక ఆసరా ఉంటుందని ఆశించారు. రాజకీయాల్లో ఇది తప్పు కాదు, కానీ గెలిచిన తర్వాత ఈ శాసనసభ్యుడి తీరు మారింది. ఎవ్వరినీ లెక్క చేయడం లేదంటారు. అందరినీ దూరం పెట్టారు. ఎవ్వరైనా అంతే, గెలిచే వరకు అందరూ కావాలి, ఆ తర్వాత మీరెందుకు అనే పరిస్థితి. ఇక్కడే సమస్యలు వస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రాధాన్యమిస్తున్నారని సీనియర్లు అలకబూనారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమను శాసనసభ్యుడు పట్టించుకోవడం లేదన్నది వారి ఆవేదన. ఎమ్మెల్యే వ్యతిరేకులు ఇటీవలే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ వర్గంలో చేరిపోయారు. ఈ పరిణామం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు మింగుడు పట్టలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఎంపీ సురేష్ షెట్కర్ జుక్కల్ నియోజకవర్గానికి 3 కోట్ల నిధులను కేటాయించారు. 200 ఇందిరమ్మ ఇళ్లను సైతం మంజూరు చేయించారు. దీంతో తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం ఏంటని ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎందుకొచ్చిన తంట అని తన వెంటున్న కాంగ్రెస్ నేతలకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అప్పగించారు ఎంపీ. దీంతో వారిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎంపీ సురేష్ షెట్కర్ కు పోటీగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే చేపట్టే అధికారిక కార్యక్రమాల్లో ఎంపీకి ఆహ్వానం పంపడం లేదు. కనీసం ఫ్లెక్సీలో ఎంపీ ఫోటో కనిపించదు. ఈ క్రమంలోనే బిచ్కుందు మున్సిపాలిటీ ఏర్పాటు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎదురుపడినా పలకరింపులు లేకుండా ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇది కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామమే. ఇద్దరూ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలుంటాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ రెండు వర్గాల నేతలు చెరోదారిలో వెళితే ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నేతల మధ్య విభేదాలు ఎలా ఉన్నా కనీసం క్యాడర్ కోసమైనా ఎంపీ ఎమ్మెల్యే చేతులు కలుపుతారా, వీరి విషయంలో టీపీసీసీ ఎలా స్పందిస్తుంది అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. జుక్కల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో చూడాలి.